అవసరం ఉంది ఇలాంటి వాళ్ళ పట్ల. కుమార్ రాజా గారు, మీరు చెప్పండి. 2024 ఎన్నికల్లో జగన్ గారు పార్టీ ఓడిపోవడానికి కారణం అనంతబాబు గారి మీద ఉన్న కేసు కూడా ఒక కారణం అని చెప్పి మనకి చెప్తున్నారు. మీరేమంటారు? ఆయన మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? కృష్ణాంజనేయులు గారి మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? కృష్ణాంజనేయులు గారు చాలా విశ్లేషణతో కూడినటువంటి మాటలు చెప్పారండి. కానీ ఒకటి, వారు చెప్పినటువంటి వాదన నేను అంగీకరించను. ఇక్కడ 2024లో 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేశాయి. అటు బీజేపీ పార్టీ ఒంటరిగా పోటీ చేయలేదు, తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయలేదు, జనసేన ఒంటరిగా పోటీ చేయలేదు. ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు పోటీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోటీ చేసింది. సో ఇక్కడ ప్రజల్లో ఉండేటటువంటి స్తబ్దత అయితేనేమి, ప్రజల్లో ఉండేటటువంటి విశ్లేషణ అయితేనేమి, లేదా 3 పార్టీలకు ఉన్నటువంటి బలం ఒకటిగా రావడం వల్ల అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉండొచ్చు. కానీ జనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కూడా 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి సంగతి మర్చిపోకూడదు మనం. ఎంచేతంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బేస్ అది. 40% ఓటింగ్ శాతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేయడం వల్ల జరిగింది. ఇకపోతే అనంతబాబు విషయానికి వచ్చేటప్పటికి, అనంతబాబు రౌడీ షీటర్ అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే అనంతబాబుకు ఉన్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం విశ్లేషించాలి. అనంతబాబు యొక్క మేనమామలందరూ కూడా ప్రస్తుత ప్రభుత్వంలో వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు. అనంతబాబుని ఒక వైఎస్ఆర్సీపీ కాపాడుతుంది అనేది కరెక్ట్ కాదు. అనంతబాబుకు ఉన్నటువంటి బంధుత్వాలు అలాంటివి. అనంతబాబు తాలూకు మేనమామలందరూ కూడా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది నేనైతే చెప్పను కానీ, బట్ ఒకసారి మీరు దృష్టి పెడితే తెలుస్తుంది. ఈవేళ అనంతబాబుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమార్ రాజా గారు ఎమ్మెల్యేలు పేర్లు మాట్లాడండి సార్, మీరే మాట్లాడండి. ఎమ్మెల్యేలు రాష్ట్రమే ఉంది, ఎమ్మెల్యే పేరు చెప్పడానికి వాళ్ళు ఏమో రాజశేఖర్ ఉన్నారా? కాపాడుతున్నారా? ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు ఎమ్మెల్యేల పేర్లు ఉచ్చరించడం ఎందుకు? అతని బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా ఉంది, ఈ ప్రభుత్వంలో కూడా అతని బ్యాక్గ్రౌండ్ ఉంది. చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కొత్త మేనమామలు. మీరు ఎందుకు సంశయిస్తున్నారో ఆ మాట చెప్తాను. నేను చెప్పాను 22 నెలల కాలంగా అతను కాపాడారు కాబట్టి ఈ 22 నెలలు ఏం చేయలేదని చెప్తున్నాను నేను. ఈ ప్రభుత్వం కూడా కాపాడుతుందండి. ఓకే, ఆనంద్ సాగర్ గారు మీరు చెప్పండి. ఈ ప్రభుత్వం కూడా అంటే కూటమి ప్రభుత్వం కూడా అనంతబాబు గారిని కాపాడే ప్రయత్నం చేస్తోంది అని చెప్తున్నారు. మీరేం చెప్తారు దీనికి సమాధానం ఏంటి? మేడం వినండి. మా కుమార్ రాజా గారు ఇప్పుడే ఏదో ఫ్రెష్ గా బయటకు వచ్చినట్టు మాట్లాడారు. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మా సోదరులు. ఆయన కొన్ని మరి కావాలని మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనంతబాబు భార్యని 2వ బాబు ముద్దాయిగా చేర్చడం జరిగింది కేసులో. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీ ఫుటేజీలు తీసుకోవడం, ఆవిడని 2వ ముద్దాయిగా చేర్చడం జరిగింది. ఇప్పుడు ఆవిడ ముద్దాయిగా ఉంది. 4 పోలీస్ అధికారులని, డిఎస్పీని, సిఐని, ఎస్ఐని, ఇంకొక అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న ఒక సిఐని పెట్టడం జరిగింది. అసలు ఈ కేసు రాజా గారు మీరు ఉండండి మాట. ఈ కేసు ఇంత పురోగతి ఎప్పుడు జరిగింది చెప్పండి? ఈ 2 సంవత్సరాల కాలంలోనే కదా. నిజం చెప్పండి మీరు. మేము వచ్చాకే జరుగుతుంది ఇదంతా. ఖచ్చితంగా అనంతబాబుని కోర్టు శిక్షించి తీరుతుంది. ప్రత్యేక కోర్టు కూడా మేమే పెట్టించాం. ప్రత్యేక కోర్టు పెట్టించి ప్రత్యేక ఏపీపీని అపాయింట్ చేశాం. ఇంతకంటే పారదర్శకత ఏం కావాలి? స్పీడ్ ఏం కావాలి? డెఫినెట్ గా అనంతబాబు అతి త్వరలో శిక్ష చూపిస్తాడు. దళితుల యొక్క ఉసురు ఖచ్చితంగా తగ్గుతుంది. అతను కృష్ణవేణి గారు మీరు చెప్పండి. కుమార్ రాజా గారు కూటమి ప్రభుత్వం అనంతబాబు గారికి అనుకూలంగా